మాజీ షీప్స్ అండ్ గోడ్స్ కార్పొరేషన్ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే దశలో తర్వాతి క్రమంలో ఉద్యమంలో ఆయన చేసిన పోరాటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆయన పేరు మీదనే ఒక ప్రశ్న వచ్చే స్థాయికి సక్సెస్ అంటే ఏంటో ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి దూదిమెట్ల బాలరాజు అన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభా వేదిక అనిపిస్తున్న యాంకర్ వాస్తవానికి అందరూ ఇక్కడ ఒక సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళని పెట్టినారు. తలాపున పారుతుంది గోదావరి, మీ చేలు మీ ఎలక ఎడారి అనే పాట రాసినటువంటి సదాశివుడు కూతురు మా చెల్లె కృష్ణవేణి. అంత ఈజీ కాదు. మీరు అనుకుంటారు ఎంతో ఈ కృష్ణవేణి యాంకరింగ్ చూస్తామంటే చాలా సందర్భాల్లో పనిచేసింది. ఈ టెక్నిక్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కలిసిన తల్లి చాలా సంతోషం. సదాశివుడు అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాళ్ళు లేరు. మా అందరం ఈ స్టేజ్ మీద నిలబడమంటే ఒక డాక్టరేట్గా, ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ నిలబడ్డంటే మరి నా ముందున్నటువంటి మా అన్న డాక్టర్ మరి బెల్లి జనార్దన్ గారు తాను సేవా దృక్పథంతో ఆర్మీలో పనిచేయాలని వెళ్ళి ఆర్మీ జీవితం ముగిసిన తర్వాత, ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాతకి ఏదైనా ఒక సామాజిక నేపథ్యంలో సినిమా తీయాలనే ఆలోచన రావడానికి కారణం వారి కన్న తల్లిదండ్రులు బెల్లి సాయిలు, బెల్లి చంద్రమ్మ. మా అందరికీ ఆదర్శమైన వారు అక్కడ కూర్చున్నటువంటి కవి రచయిత, అద్భుతమైనటువంటి కవి రచయిత, తెలంగాణ రచయితల సంఘానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి మరి కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వారి తన అన్నగారు బెల్లి యాదయ్య గారు, ఇక్కడ కూర్చున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నోముల వెంకటేశ్వర గారు, వారి ఆత్మీయులు. అదేవిధంగా చిత్ర యూనిట్ అనేక చిన్న సినిమాలంటే బాబ్జీ గారు, వాస్తవంగా బాబ్జీ గారికి చాలా సెల్యూట్ చేస్తా ఉన్నాను నేను. ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఇక్కడ కనపడుతుంది డాక్టరేటే, కానీ 50 రోజులు జైల్లో ఉన్నాను. నా మీద ఉన్న కేసులు 152 కేసెస్ ఇన్ తెలంగాణ మూమెంట్. ఆ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ తెలంగాణ సమయంతో ఒక ఛానల్లో విద్యార్థి నాయకుడిగా నేను, సామాజికవేత్తగా ఆయన ఒక చర్చలో పాల్గొన్నాము. అదే క్రమంలో బాబ్జీ గారు ఆ మొదటి పాటలో తను కట్టుకున్నది ఏదైతే చూస్తూ ఉంటే ఒక మాదాల రంగారావు, ఒకటి దాసరి నారాయణ, ఒక ఆర్ నారాయణమూర్తి లాంటి ఒక గొప్ప యోధులు. కానీ దాసరి నారాయణమూర్తి ఒసే రామలమ్మ సినిమాలో ఆ ఎర్ర బ్యాడ్జ్ కట్టుకొని డప్పు కొడుతున్నట్టు కనిపించింది నాకు బాబ్జీ గారు కనపడతా ఉంటారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, పూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు చాలా విశేష అనుభవం ఉన్నది. మాలాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శపోయారు. ఇక్కడ ఎమ్మెల్సీ సత్యం గారు, చాలా సంతోషం. మీరు ప్రజా ఉద్యమ గొంతుకుని ఒక ఎమ్మెల్సీ స్థానం వస్తే మీ ప్రోత్సాహంతో వారిని ఎమ్మెల్సీ చేసినందుకు మేము ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్గా నేను ఉన్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిపిఐ పార్టీకి మా పక్షాన్ని. అదేవిధంగా జాన్ వెస్లీ గారు అనేక సంవత్సరాలు ఈ రాష్ట్ర సామాజిక అవకతవకల మీద, సామాజిక అసమానతల మీద పోరాడుతూ ఇవాళ ఒక పెద్ద పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైనారు. వారు మా చిత్ర యూనిట్కి అభినందనలు చెప్పడానికి రావడానికి వారు కూడా జాన్ వెస్లీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అజయ్ ఘోష్ గారు చాలా గొప్పగా నటుడు, చాలా సినిమాలు, రామ్ చరణ్ సినిమాలను అయితే చాలా అద్భుతంగా నటించి, వాస్తవం ఇంత ఫైర్ నేను ఉందని ఊహించలే. సినిమాలో సినీ నటుడుగా చూసినా తప్ప సామాజిక నేపథ్యం కూడా ఇంత బలంగా ఉంటుందని నేను అజయ్ ఘోష్ గారు చూస్తే తెలిసింది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అటువంటి పేర్లను మా ఇంట్లో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడగలుగుతారు ఈ రోజులల్లా? ఈ రోజంతా సినిమా 2 రంగాలు ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తే తమ్మారెడ్డి భద్రయ్య గారు. రాజకీయం ఒకటి, సినీ రంగం ఒకటి. ఆ సినీ రంగంలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ చూసేటువంటి సందర్భం. ఏదైనా 4 పాటలు పెట్టి కమర్షియల్ ఈవెంట్ కానీ పైసలు సంపాదించుకునే పరిస్థితి ఉన్న సందర్భంలో మరి అలా బెల్లి జనార్దన్ గారికి ఈ చిత్ర యూనిట్ తరఫున, మా తరఫున మరి నిర్మాతగా వచ్చి, మీరు చాలా కుగ్రామం నుంచి నల్లగొండ జిల్లా నెకరికల్ గ్రామంలో పుట్టి, పాలెం గ్రామంలో పుట్టి, అక్కడి నుంచి ఇక్కడి దాకా నీ ప్రయాణం ఏదైతే సాగిందో మా అన్నగారి బెల్లి యాదయ్య గారి, బెల్లి సాయిలు, చంద్రమ్మ ప్రోత్సాహంతో ఈ స్థితికి వచ్చి మరి ఎక్స్ ఆర్మీలో పనిచేసి మరి అలా సామాజిక నేపథ్యంతో ఉన్నటువంటి సినిమాలు నిర్మిస్తాం. ఈరోజు వాస్తవానికి కమర్షియల్ సినిమాలు అంటే ఆ సినిమాలకే ప్రొడ్యూసర్గా ఉంటారు ఎక్కువ మంది. కానీ బాబ్జీ లాంటి ఒక మెరుగైనటువంటి, ఒక మెరిక లాంటి ఒక డైరెక్టర్ ఎంచుకొని నేను కూడా సినిమా నిర్మిస్తానని చెప్పేసి ఆ నిర్మాతగా ఉన్నందుకు బాబ్జీ మీ డైరెక్షన్లో, మరి బాబ్జీ గారి డైరెక్షన్లో వారి కుమారుడు దీనికి సినీ ఆరోగ్యం చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా కష్టాలు, మానవత్వం ఈరోజున్న
అంతరించిపోతున్న రోజులలో, మానవత్వం అంతరించిపోతున్న రోజుల్లో ఈ మానవ సమాజానికి మనమేదన్నా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మరి పెళ్లి జనార్దన్ గారు చాలా గొప్పగా నిర్మాతగా మరి అనేక సామాజిక మా ఊర్లో నుంచి ఇక్కడి వరకు చిన్న స్థాయి నుంచి ఇక్కడికి వచ్చి వారి తల్లిదండ్రుల వారి అన్నగారి ప్రోత్సాహంతో మరి ఈ స్థాయిలో నిలబడ్డాడు. మీరు కూడా చాలా సంతోషం. ఈ పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో మీ నిర్మాతగా, అదేవిధంగా బాబ్జీ గారు డైరెక్టర్గా, వారి కుమారుడు హీరోగా, ఈ చిత్ర యూనిట్ బృందము, అదేవిధంగా ఈ చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్, దర్శక నిర్మాతలు, అదేవిధంగా వేణుగారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు వేణుగారు. అదేవిధంగా చిత్ర యూనిట్లో పనిచేసిన చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద టెక్నీషియన్స్ వరకు, ఎస్పెషల్గా పత్రికా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి సినిమాలను, ఇటువంటి సినిమా ఈవెంట్లను, ఇటువంటి మ్యూజిక్ సంబంధించిన ఈవెంట్లను కూడా మీరు కూడా పతాక శీర్షికలలో చూపించాలని చెప్పేసి కూడా పత్రికా మిత్రులకు నా తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఈ పోలీస్ వారి హెచ్చరిక చిత్ర యూనిట్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఆశీర్వదించడం కోసం, ఈ సినిమా సక్సెస్ కావాలని, ఈ సినిమా భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని, ఈ సినిమా నిర్మించిన బాబ్జీ లాంటి వాళ్ళు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే విధంగా విడుదలైన తర్వాత మనం అందరం కూడా ప్రోత్సహించే విధంగా ఇక్కడికి వచ్చినందుకు ఆ భగవంతుని సాక్షిగా మరి మీరందరూ కూడా ఆశీర్వాదంకి వచ్చినారు. మరొకసారి చిత్ర యూనిట్కి, పోలీసు హెచ్చరిక డైరెక్షన్ మరియు సినిమా హీరోకి, అదేవిధంగా నిర్మాత ఎస్పెషల్గా పెళ్లి జనార్దన్ గారికి నా తరఫున, ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయుల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.